ఎస్హెచ్ఓ ఏపీ టీవీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో పిల్లల్ని మానసిక సమస్యలు తరచుగా వేధిస్తున్నాయి. ఓ 10 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం లేదా ఒక 30 ఏళ్ల క్రితం తీసుకుంటే ఆటిజం, ADHD ఇలాంటి మానసిక రుగ్మతల గురించి దాదాపుగా సామాన్యులకు ఎవ్వరికీ తెలిసేది కాదు. కానీ ఈ మధ్య కాలంలో తరచుగా మనం పిల్లలు ఆటిజంతో లేదా ADHDతో బాధపడుతున్న పిల్లల్ని మనం చాలామందిని చూస్తున్నాం. ఇవి కాకుండా అసలుకి పిల్లల్లో తరచుగా ఎదురవుతున్న మానసిక సమస్యల గురించి చర్చించేందుకు మనతో ఉన్నారు మానసిక వైద్య నిపుణురాలు డాక్టర్ ఎడ్ల చైతన్య. ముందుగా వారిని స్వాగతిద్దాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి. మేడం, తరచుగా పిల్లలు ఎదుర్కొంటున్న మానసిక సమస్యలు ఏంటి? ఓవరాల్గానే మనకు మానసిక సమస్యలు పెరిగిపోయాయి గత 10-20 ఏళ్ళగా తీసుకుంటే గనక. అందులో పిల్లలు ఎదుర్కొంటున్న మానసిక సమస్యలు ఏమిటి? ఎందుకంటే వాళ్ళు పైకి చెప్పుకోలేరు పెద్దల్లాగా. సో దాని గురించి తెలియజేయగలరా మేడం? అందరికీ నమస్కారం అండి. ఈ మధ్య కాలంలో మారుతున్న ప్రపంచంతో పాటు మనం అన్నీ మారిపోతున్నాయి. దాంతోపాటు మానసిక సమస్యలు కూడా చిన్నపిల్లలకి సైతం ఎక్కువగా వస్తున్నాయి. ఇంకా వాళ్ళలోనే ఎక్కువ వస్తున్నాయి వేరే జనాలతో పోలిస్తే. సో ఎక్కువ మానసిక సమస్యలు పిల్లల్లో రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ముఖ్యమైన మానసిక సమస్యలు ఏంటంటే ఆటిజం అని, ADHD అని, లేకపోతే తెలివితేటలు తక్కువ ఉండడం, దానిని ఇంటలెక్చువల్ డెవలప్మెంటల్ డిసార్డర్ అని అంటారు. ఇంకా స్పెసిఫిక్ లెర్నింగ్ డిసేబిలిటీస్, తర్వాత స్కూల్ రిఫ్యూజల్స్, ఇంకా యాంగ్జైటీ, డిప్రెషన్, లేకపోతే ఫోన్ ఎడిక్షన్, గేమింగ్ ఎడిక్షన్, స్క్రీన్ టైం ఐదర్ గేమింగ్కి వాడతారు, లేకపోతే పబ్జీ అని, రోల్ బ్లాక్స్ అని, ఇంకా డిఫరెంట్ ఆన్లైన్ గేమ్స్ వాడటం, లేకపోతే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ షార్ట్స్ స్క్రోల్ చేయడం, ఇవన్నీ ఇంకా నిద్ర పట్టకపోవడము, ఇవన్నీ సమస్యలు పిల్లల్లో చాలా ఎక్కువ అయిపోయాయండి ఈ మధ్యకాలంలో. ఇప్పుడు ఒకదాన్ని ఒకటి మనం చిన్నగా చూద్దాము ఇన్ డీటెయిల్డ్గా. ఓకే, ఇప్పుడు మీరు చెప్పారు మేడం, ఫోన్ ఎడిక్షన్ ఒకటి, ముఖ్యంగా ఈ షార్ట్స్ స్క్రోల్ చేయడం ఒకటి, గేమింగ్ ఎడిక్షన్ ఒకటి అన్నారు. ఇవి జనరల్గా మనకు తరచుగా ఎక్కువ వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఆటిజం, ADHD గురించి కూడా మనకి ఎక్కువ అవగాహన జరుగుతుంది. బట్ మీరు చెప్పారు 2-3 పాయింట్స్. ఒకటి స్పెసిఫిక్ లెర్నింగ్ డిఫికల్టీ, ఒకటి SLD ఏదో అన్నారు మేడం. రెండోది ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్ డిజబిలిటీ, IDD ఒకటి అన్నారు. అదేవిధంగా ఈ కమ్యూనికేషన్ లాంగ్వేజ్ డిజార్డర్, దానికి సంబంధించి కూడా పిల్లలు ఈ మధ్య కాలంలో ఎక్కువ ఇబ్బంది పడుతున్న నేపథ్యం గమనిస్తున్నాం మేడం. ఈ మూడింటి గురించి స్పెసిఫిక్ గా తెలియజేయగలరు మేడం? ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ఇంటలెక్చువల్ డెవలప్మెంటల్ డిసేబిలిటీ ఏంటంటే అండి, వయసుకి తగ్గట్టు ప్రవర్తన లేకపోవడం. ఇప్పుడు వయసుకి తగ్గట్టు తెలివి అంటే మీకు అకాడమిక్స్లో చదువు లేకపోవటం, లేకపోతే సోషల్ సిచ్యువేషన్స్లో ఎలా ప్రవర్తించాలో తెలియకపోవటం, అదేవిధంగా వాళ్ళ డైలీ రొటీన్ యాక్టివిటీస్ కూడా చేయడం రాకపోవడం. ఇప్పుడు చిన్నపిల్లలు వాళ్ళ తోటి పిల్లలతో పోలిస్తే వీళ్ళు వెనకబడిపోవడం, అది చూసుకోవాలన్నమాట. ఇప్పుడు వాడు చదువులో వెనకబడుతున్నాడా, లేకపోతే వాడు సోషల్ సిచ్యువేషన్లో ఆడి వయసు ఉన్న పిల్లోడు బాగానే ప్రవర్తిస్తున్నాడు, కానీ మనవాడు సరిగా ప్రవర్తించడం లేదు, వెనకబడి ఉన్నాడు. లేకపోతే వాడి డైలీ రొటీన్ యాక్టివిటీస్, వాడి అంతటా వాడు స్నానం చేయడం, బట్టలు వేసుకోవడం, వాడి డైలీ రొటీన్ వాడే చేసుకోలేకపోవడం, దాన్ని మనం గమనించుకొని వయసు తగ్గట్టు ఎప్పుడైతే వెనక పడుతున్నారో, సో ఇక్కడ ఏదో కొంచెం డిఫరెన్స్ ఉంది అని మీరు ఒక మానసిక వైద్య నిపుణులని సంప్రదిస్తే అప్పుడు వాళ్ళు మీ సిమ్టమ్స్ అన్ని అడిగి దాన్ని బట్టి ఏం కావాలో అది చేస్తారండి. సైకాలజిస్ట్, రిమీడియల్ ఎడ్యుకేషన్ అని చెప్పి, స్పెషల్ ఎడ్యుకేషన్ అని చెప్పి ట్రైనింగ్ మనం ఎంత త్వరగా రికగ్నైజ్ చేసి తీస్తే అంత మంచి ఉపయోగం ఉంటుంది, పైగా ఇంప్రూవ్మెంట్ కూడా ఉంటుంది. అంటే అట్లీస్ట్ అంత ముందు కన్నా కొంచెం మెరుగుపడే అవకాశం ఉంటుంది. వెరీ గుడ్ మేడం. ఇప్పుడు IDD గురించి చెప్పారు మేడం. ఇప్పుడు స్పెసిఫిక్ లెర్నింగ్ డిఫికల్టీ, దాని గురించి కూడా తెలియజేయగలరు? స్పెసిఫిక్ లెర్నింగ్ డిఫికల్టీ అంటే ఏంటంటే అండి, కొంతమంది పిల్లలు ఇప్పుడు ఇందులో 3 భాగాలుగా ఉంటాయి: రీడింగ్, రైటింగ్, మ్యాథమెటిక్స్. రీడింగ్ అంటే కొంతమంది పిల్లలు వేరే పిల్లలతో పోలిస్తే చదవడంలో ఇబ్బంది ఉంటుంది. అంటే వర్డ్ చదవడము, లేకపోతే స్పెల్లింగ్స్, వాటి మధ్య గ్యాప్స్, అవన్నీ వాడి వయసు పిల్లోడితో పోలిస్తే వీడు రీడింగ్లో వెనకబడి ఉండొచ్చు, ఇంకొకడు రైటింగ్లో వెనకబడి ఉండొచ్చు. ఇప్పుడు రీడింగ్ దాన్ని డిస్లెక్సియా అంటారండి, రైటింగ్ దాన్ని డిస్గ్రాఫియా అంటారు. కొంతమంది స్పెల్లింగ్ సరిగా రాయలేకపోవడము, లేకపోతే కామాస్, ఫుల్ స్టాప్స్ సరిగా పెట్టలేకపోవడం, స్మాల్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్ సరిగా రాయకపోవడం. సో వీడికి ఇది డిఫికల్ట్గా ఉంది. ఆ వయసు పిల్లలు డిగ్రీ, ఇంజనీరింగ్, PG పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి, కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న
కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. తో పోలిస్తే వీడు కొంచెం అందులో డిఫికల్టీ ఫేస్ చేస్తున్నారు. అలాగే కొంతమంది పిల్లలు మ్యాథ్స్లో డిఫికల్టీ ఫేస్ చేస్తారు. ఇప్పుడు ఈ మ్యాథ్స్లో డిఫికల్టీ అంటే కొంతమందికి ఫార్ములాస్ బైహార్ట్ చేయడం రాదు, లేకపోతే ఎడిషన్స్ చేయడం, సబ్ట్రాక్షన్స్ చేయడం, మల్టిప్లికేషన్, డివిజన్స్ అవి చేయడము, ఆ మెకానిజం చేయడం రాదు, అందులో ఎర్రర్స్ చేయొచ్చు. సో అందులో వెనకబడి ఉండొచ్చు. సో ఇప్పుడు మనం ఈ పిల్లల్లో ఈ వీటిలో ఏమైనా డిఫికల్టీస్ ఉంటే మనం ఐడెంటిఫై చేసి దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. అలా ఐడెంటిఫికేషన్ ఏమి లేకుండా చదవట్లేదు అని నాన్ స్పెసిఫిక్గా అంటే మీకు కరెక్షన్ ఇబ్బందే, మన పిల్లవాడు కూడా బాధపడతాడు. వాడు బాధపడటమో భయపడటమో ఏదో ఒకటి జరుగుతుంది. సో అదేవిధంగా మేడం, ఇప్పుడు కమ్యూనికేషన్ లాంగ్వేజ్ దీనికి సంబంధించి పిల్లలు ఎదుర్కొంటున్న డిజార్డర్స్ కావచ్చు లేదా మానసిక రుగ్మతలు ఏమని మీరు భావిస్తున్నారు మేడం? ఇప్పుడు మనకి లాంగ్వేజ్ మైల్ స్టోన్స్ అని ఉంటాయండి. ఇప్పుడు ఈ పర్టికులర్ మంత్కి లేకపోతే ఈ ఏజ్ కల్లా ఒకటి చెప్పాలి అని, ఇప్పుడు సపోజ్ 1 yearకి 1 word, 2 yearsకి 2 word sentences, 3 yearsకి 3 word sentences, ఇలా మనకి డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ ఉంటాయి. ఇప్పుడు మన పిల్లోడు గనక ఆ ఏజ్కి వాడు అది చెప్పలేకపోతే మన వాడు కొంచెం వెనకబడుతున్నట్టు. కొంచెం వెనకబడుతుంది మీరు గనక ముందే గమనిస్తే మీరు ఏం చేయాలో కనీసం ఒక డాక్టర్ అన్న కన్సల్ట్ చేస్తే దానికి రీజన్ ఏంటో ఫైండ్ చేయొచ్చు. ఫైండ్ చేసి కనీసం మనోడికి స్పీచ్ డిలే ఉన్నట్టుంది, సో స్పీచ్ డిలేకి ఏం చేద్దాం. జనరల్గా మన వాళ్ళు ఏం చెప్తారంటే మీ నాన్న కూడా లేట్గానే మాట్లాడాడు, అలా మాట్లాడాడు అని చెప్తారు. కానీ అప్పట్లో అన్ని స్పీచ్ థెరపీలు అలాంటివి లేవండి, కానీ ఇప్పుడు ఉన్నాయి. స్క్రీన్ టైం పెరగడం వల్ల ఇవి ఎక్కువైపోయాయి. సో కాబట్టి నెగ్లెక్ట్ చేయడం కన్నా మీరు ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్తే, సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే మీరు త్వరగా ఒకవేళ డిలేస్ ఉంటే స్పీచ్ థెరపీ ఇప్పించుకున్నారు అనుకోండి ఇంకొంచెం బెటర్ అవుతాడు కదా. అంటే బ్యాడ్ కాన్సిక్వెన్సెస్కి వెళ్ళకుండా కొంచెం ముందే మనం ఇంటర్వెన్షన్ ఇస్తే అది మీకు మంచిది, అందరికీ మంచిది, బాబుకి కూడా మంచిది. మీరు అన్నట్టుగా ఫర్ ఎగ్జాంపుల్ ఆటిజం కానీ, ఏడిహెచ్డి కానీ, లేదంటే వీటిలో ఈ అడిక్షన్స్లో కానీ సైకియాట్రిస్టులు, సైకాలజిస్టుల పాత్ర అద్భుతంగా ఉంటుంది మేడం. ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్న ఎస్ఎల్డి, ఐడిడి కానీ, కమ్యూనికేషన్ లేదా లాంగ్వేజ్ డిజార్డర్స్లో కానీ సైకియాట్రిస్ట్తో పాటు లేదా సైకాలజిస్టులతో పాటు టీచర్స్, ఉపాధ్యాయులు లేదా పేరెంట్స్ పాత్ర ఏ మేరకు ఉండాలని మీరు భావిస్తున్నారు మేడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, మనకి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వీటి మీద అవేర్నెస్ ఎక్కువగా లేదు. సో అవేర్నెస్కి ముఖ్య రోల్ ప్లే చేసేది పేరెంట్స్, టీచర్స్. ఎందుకంటే పిల్లోడు యొక్క డైరెక్ట్ కాంటాక్ట్ ఫస్ట్ ఉండేది టీచర్స్తోనే. సో టీచర్స్ అనేవాళ్ళు ఒక కిడ్ స్కూల్లో క్లాస్లో ఒక కిడ్ వెనకబడి ఉంటే వీడు ఎందుకు వెనకబడుతున్నాడు, వీడు చదవట్లేదు అని ఫ్రీక్వెంట్ కంప్లైంట్స్ ఇవ్వడం కాదండి. మీరు జస్ట్ చూడండి, వీడు రైటింగ్లో ఇబ్బంది ఉందా, రీడింగ్లో ఇబ్బంది ఉందా, లేకపోతే వీడికి మ్యాథ్స్ సరిగా రావట్లేదా, వీడు భయపడుతున్నాడా ఏంటి, లేకపోతే వీడికి ఏమన్నా ఆటిజం సిమ్టమ్స్ ఉన్నాయా, ఏడిహెచ్డి సిమ్టమ్స్ ఉన్నాయా, అవి మీకు ఎలా తెలుస్తుందంటే మీకు అవగాహన ఉంటే తెలుస్తుంది. సో మీకు అవగాహన మీలో పెంచితే, టీచర్స్లో పెంచితే మీరు ముందు ఐడెంటిఫై చేసి మీరు పేరెంట్స్కి చెప్పొచ్చు. పేరెంట్స్లో కూడా మీరు మీ పిల్లల్ని గమనించుకోవాలి. మీ పిల్లల్లో ఏమన్నా డిఫరెంట్ సిమ్టమ్స్, ఫీచర్స్ ఉంటే అప్పుడు మీరు మీ టీచర్స్తో డిస్కస్ చేసి కన్ఫర్మ్ చేసుకొని ఒక మంచి మానసిక వైద్యుడి దగ్గరకు వెళ్తే కరెక్ట్ టైంకి వెళ్తే ఎర్లీగా మీరు డయాగ్నోస్ చేయొచ్చు, ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో కొంచెం మెరుగుపడే అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు మేడం. ముఖ్యంగా పిల్లలు తరచుగా ఎదుర్కొంటున్నటువంటి మానసిక సమస్యల గురించి వివరించడమే కాకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అదేవిధంగా వైద్యులు వాళ్ళ మధ్య ఎలాంటి ఒక కోఆర్డినేషన్ అవసరం అనే దాని గురించి కూడా చక్కగా చెప్పారు మేడం. సో మా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ అంశం పట్ల మీ స్పందనను సుస్పష్టం చేసినందుకు ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ సో మచ్.